నమస్కారం ఎన్సీ న్యూస్ కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు మార్కెట్ ను సందర్శించిన ఎంపీ అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్లో పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయం. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీలను నమ్మవద్దు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి కాలనీని అభివృద్ధి చేసి చూపుతానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీ 26వ వార్డులో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అలాగే బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిస్తే గల్లీ గల్లీని అభివృద్ధి పదంలో ముందుకు ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మీరేసిన ఓట్లు 2 సంవత్సరాల కింద గుండాలకు భయపడకుండా, రౌడీలకు భయపడకుండా, గంజాయి దొంగలకు భయపడకుండా, పాండుగాడికి కాండుగాడికి భయపడకుండా నన్ను గెలిపించిన కన్న తల్లులకు, అక్క చెల్లెళ్లకు పాదాభివందనం చెప్తూ 660 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆర్మూర్ నియోజకవర్గం. చెప్పండి రా, ఒక్కడన్నా చెప్పండి రా. తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒక్కడన్నా తెచ్చిండేమో. కబ్జాలు చేసినోడు, కమిషన్లు చేసినోడు మళ్ళా నిలబడుతున్నాడు. ఎవడాడు? బాదాం రాజ్ కుమార్. ఏం చేసిండాడు? మళ్ళా ఎట్లా నిలబడ్డాడు? వాళ్ళు రూపం మార్చుకొని వచ్చిండ్రు, జెండాలు మార్చిండ్రు కొడుకులు, కండువాలు మార్చిండ్రు కొడుకులు. కాబట్టి మీ అమాయకత్వం మీద ఆడుకుంటున్నారు. కళ్ళనే చెప్పండి. అరే అబద్ధాల కోరు అనుముల రేవంత్ రెడ్డి, ఏం చెప్పి గద్దెనెక్కినావు? ఎవరికి ఇచ్చినావు బంగారం? ఎవరికి ఇచ్చినావు పెన్షన్? తులం బంగారం ఇచ్చిన్నాడు, మరి మళ్ళా వాడెత్తాడు. ఎన్నెడతాడు? 4000 పెన్షన్ ఇచ్చిండా? 4000 పెన్షన్లు ఇచ్చినాడు. అరే ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారా ఓట్లు? రండి కొడుకులారా, ఇంటికి తులం. ఎవరైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్నారో ప్రతి ఒక్కళ్ళకు తులం బంగారం ఇచ్చినాక ఓట్లు అడుగున్నారా మీరు? ఆరుమూరులో 90% బీసీలకు ఇచ్చిన ఘనత అది భారతీయ జనతా పార్టీకి ఏంటది. రెడ్డి లేడు, రావు లేడు, రాజు లేడు. రెడ్డికి ఇయ్యలేదు, ఒక్క రాజుకి ఇయ్యలేదు, ఒక్క రావుకి ఇయ్యలేదు. బీసీ బిడ్డలకు ఇచ్చినాం, అవసరోళ్ళకి ఇచ్చినాం, కమ్మరోళ్ళకి ఇచ్చినాం, గౌన్లోళ్ళకి ఇచ్చినాం, ముదిరాజుకి ఇచ్చినాం, పద్మశాలికి ఇచ్చినాం. ఎన్ని కులాలు ఉంటే కులాలకు ఇచ్చినాం. ఈ బిడ్డలు కౌన్సిల్కి రావాలి, అయితేనేమి లైట్లు వెలుగుతాయి, మీ డ్రైనేజీలు కడతారు, మీ రోడ్లు వేస్తారు. రోడ్లు శాంక్షన్ అయినా ఎక్కడికి వచ్చినారా? ఈ రోడ్లు తెలంగాణ లెక్కలేదు. ఆర్మూర్లు ఎందుకు పడుతున్నారా? నిలదీస్తున్నా కొడంగల్ని, కోమన్పల్లిని, కొల్లాపురాన్ని నిలదీస్తున్నా కాబట్టి కొడుకులు వింటున్నారు. 65 కోట్లు తీసుకొచ్చి ఆరుమూరులో ప్రతి రోడ్ వేపిస్తున్నా. ప్రతి రోడ్డు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారిని అడిగి 43 కోట్లు తీసుకొచ్చాము ఆరుమూరులో. 43 కోట్లు. 21 ఏళ్ల బిడ్డ 28వ వార్డుల మొగోడు దొరకకపోతే రాణి రుద్రమదేవిని తీసుకొచ్చిన. రాణి రుద్రమదేవిని ఒక్కసారి గెలిపియండి బిడ్డని. 21 ఏళ్ళు, 28 వాళ్ళు చెప్తున్న ముస్లిం మహిళలకు, అమ్మ మీ మొగోళ్ళకి చెప్పండి ఏం తక్కువ చేసినాం, ముస్లింలకు ఏం తక్కువ చేసినాం. హిందువులకే బియ్యం ఇచ్చినమా? ముస్లింలకు ఇయ్యలేదా? హిందువులకే పెన్షన్లు ఇచ్చినమా? ముస్లింలకు ఇయ్యలేదా? రైళ్ళు ఎక్కితే హిందువులకు ఇచ్చినమా? ముస్లింలకు ఇచ్చినాం. ఈ దేశంలో మీరు మా వాళ్ళు, మా రక్తం. మీకు చెవులల్లో విషం పోతున్నారు కొడుకులు. కాబట్టి ఈ 21 ఏళ్ల బిడ్డని రేపు పొద్దుగల్ల గెలిపించండి. ఈమెకు ఉన్నతమైన పదవి కట్టబెట్టి ఆర్మూర్లో 21 సంవత్సరాల బిడ్డ రుద్రమదేవి తీర్చిదిద్దే బాధ్యత నాది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం మరోవైపు అనే నినాదంతో ముందుకు సాగుతుందని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూపత్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు కొనసాగిన టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ విధ్వంసానికి గురైందని, రాష్ట్రంలో నియంతృత్వ గడీల పాలన కొనసాగిందని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, వాటి ఫలితంగానే గత సర్పంచ్ ఎన్నికల్లో 60% ఓట్లు సాధించి అత్యధిక సీట్లు గెలుపొందామని చెప్పారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సైతం నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలో సైతం కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. నిజామాబాద్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా, ఉన్నత స్థాయి పట్టణంగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం తమ వద్ద ప్రత్యేక కార్యాచరణ ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రజలకు వివరించి కార్పొరేషన్లో 35కు పైగా సీట్లు గెలిచి మేయర్ పదవి దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడం తప్ప నగర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాపాలనను ఆదరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఇద్దరు కలిసి పనిచేసి ఏంటంటే వాళ్ళ ముస్లింస్ ఓటు వాళ్ళకి కావాలి, హిందువుల ఓటు వీళ్ళకి కావాలి. ఇద్దరు కలిసి కుట్రబాన్ని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన మహారాష్ట్ర ఎన్నికల్లో చూసినాం, ఇలా బీహార్ ఎన్నికల్లో చూసినాం. అది ఒక కుట్ర చాలా రోజులు జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని నేను ఏమంటే ప్రజలు గమనించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ఏంది, ఇవాళ మనం ఏ విధంగా ఎన్నికలలో ముందుకు పోయినాం. మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రధానంగా రెండే అంశాలు, ఒకటి సంక్షేమం, ఇంకొకటి అభివృద్ధి, తర్వాత ప్రజాపాలన, అంటే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము. అదే సేమ్ ఎజెండాతోని ఇవాళ మేము మున్సిపల్ ఎన్నికలలో పోతున్నాం. మా యొక్క ఎజెండా ఉంది. ఇలా నిందూరు పట్టణం అంటే ఒకప్పుడు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే పెద్దలు అప్పుడు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడే జరిగింది. తర్వాత 20 సంవత్సరాలు అయింది. ఎక్కడ వేసే గొంగలు అక్కడ చిన్న చిన్న గల్లీలు, మోరీలు, కంజెస్టెడ్, ఇది ఒక పిల్లలు ఆడుకోవడానికి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు, ఆర్టీసీ బస్సు దిగలేని పరిస్థితి గల్లీలలో. సో సిటీ ఏ మాత్రం కూడా డెవలప్ కాలే. దానికి కారణం ఏంటంటే ఈ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేకపోవడం, లేదంటే రాష్ట్రంలో ఒక పార్టీ ఉండి ఇక్కడ ఒక పార్టీ వాళ్ళు గెలిపించడం వల్ల. సో వివిధ కారణాలు ఉండొచ్చు, కానీ నిజామాబాద్ పట్టణం అయితే వెనుకకు పోయింది. సో ఇవాళ మా యొక్క ఎన్నికల ప్రధాన ఎజెండా ఏంటంటే, ఇప్పుడు నామినేషన్స్ అయిపోయినాయి కాబట్టి మేము ప్రజల దగ్గరికి ఈ సంక్షేమము ఒక వైపు తీసుకెళ్తూనే అభివృద్ధి, నిజామాబాద్ పట్టణాన్ని మేము ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, ముఖ్యంగా నిజామాబాద్ పట్టణాన్ని ఒక స్మార్ట్ సిటీగా మార్చాలని. స్మార్ట్ సిటీగా ఎందుకు మార్చలేదో మరి గతంలో 8 సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఎంపీ గారు చెప్పాలా. మనకంటే తక్కువ జనాభా ఉండి, మనకంటే వెనుక లేట్ గా మున్సిపాలిటీ అయినటువంటి కరీంనగర్ లాంటి పట్టణాలు, ఖమ్మం లాంటి పట్టణాలు స్మార్ట్ సిటీగా అయినాయి. ఇవాళ జనాభా విధంగా తీసుకుంటే మనం హైదరాబాద్ తర్వాత, వరంగల్ తర్వాత మన నిజామాబాద్ 3వ స్థానంలో ఉన్నాం. మరి బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇలా స్మార్ట్ సిటీగా నిజామాబాద్ను పరిగణించలేదు. కాబట్టి దానికి రావాల్సిన అభివృద్ధి ఫండ్స్ కూడా రాలేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పసుపు మార్కెట్ను ఎంపీ అరవింద్ పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానందగంజ్ మార్కెట్ యార్డులో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి పరిశీలించారు. పసుపు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మద్దతు ధర విషయమై చర్చించారు. ఈ సందర్భంగా సరదాగా కాసేపు జర్నలిస్టు అవతారమెత్తి నవ్వించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో ఫలితం దక్కుతుందన్నారు. పసుపు బోర్డు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి ఏం చేస్తున్నారని ఎంపీ ప్రశ్నించారు. పసుపు బోర్డు ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల్లో పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కమ్మర్పల్లిలో రీసెర్చ్ సెంటర్ ఉందన్నారు. కొత్త వంగడాలు వచ్చిన రైతులు ఎర్రగుంటు అనే పసుపు రకాన్ని మాత్రమే సాగు చేస్తున్నారని చైర్మన్ తెలిపారు. పసుపు రైతులకు దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాలను ఎంపిక చేసి పసుపు సాగు విధానాలపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఏ రకమైన వెరైటీ సాగు చేయాలనే విషయమై వివరించామన్నారు. పసుపు రైతులకు ఏమైనా సబ్సిడీలు అందిస్తున్నారా అని అరవింద్ ప్రశ్నించారు. దీనిపై పసుపు బోర్డు చైర్మన్ మాట్లాడుతూ ఎఫ్పిఓలకు 90% సబ్సిడీపై, రైతులకు 50%, ఎస్సీ ఎస్టీ రైతులకు 75% రాయితీపై బాయిలర్లు, పాలిషింగ్ మిషన్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. పసుపు తవ్వకాల మిషన్ కోసం పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. ఈయూతో వాణిజ్య ఒప్పందంతో పసుపు సహా ఇతర సుగంధ ద్రవ్యాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో రేట్లు పెరుగుతాయన్నారు. యూరోపియన్ దేశాలు ఆర్గానిక్ పసుపు అడుగుతున్నాయని చెప్పారు. పసుపు బోర్డు ద్వారా ఎగుమతులు లైసెన్స్ ఇప్పిస్తామన్నారు. మీరు జాతీయ పసుపు బోర్డుకి చైర్మన్ అయ్యి సంవత్సరం అయింది కాబట్టి 40 సంవత్సరాల ఏదైతే పసుపు బోర్డు యొక్క పోరాటం రైతులది చేసిండ్రో దానికి ఇవాళ మీకు ఫలితం దక్కిన ఆనందం ఉందా? నేను జర్నలిస్ట్ అరవింద్ టుడే. అదే పసుపు బోర్డు రావడానికి అన్ని రకాల కారణం మీరే. కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పసుపు రైతుకు మంచి ధర రావాలంటే మార్కెట్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్స్పోర్టు, ప్రమోషన్స్,
ఇంకా దీనికి సంబంధించిన రీసెర్చెస్ మీద దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి బోర్డు ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టినాం. బయర్ సెల్లర్స్ మీట్స్ కానీ, ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కానీ, జర్మనీలో కానీ, ఇప్పుడు దుబాయ్లో కానీ ఈ రకంగా చేయడం వల్ల పసుపు ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసి ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. ఇప్పుడు ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన మార్కెట్లలో ఎక్కువ ప్రతి మార్కెట్లో కూడా 19-20 వేల వరకు వస్తుంది. 17,000 నుంచి 20,000 వరకు ఫస్ట్ రేట్ వస్తుంది. నిజామాబాద్ మార్కెట్లో ఎందుకు రావడం లేదనే విషయంలో నేను వ్యాపారస్తులతో, ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. పచ్చి పసుపు తీసుకొస్తుంది అనేటువంటి విషయం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బయట అయితే నీకు సాంగ్లీ మార్కెట్లో 19,000 రూపాయలు ఉంది. బస్మత్ నగర్ పక్కనే ఉన్నటువంటి నాందేడ్ పక్కన బస్మత్ నగర్లో కూడా 20,000 రూపాయల రేటు ఉంది. అంటే ఇందూరు జిల్లా పసుప అంటే అక్కడ ఆ లోకల్ పండించే వాళ్ళే పసుపు. ఇక్కడ పండించిన పంట అడవి అమ్మితే ఇక్కడ మన నిజామాబాద్ పసుపు కూడా పండించినటువంటి పసుపుని మా సాంగ్లీ మార్కెట్లో అమ్మితే 18,000 రూపాయలు వస్తుంది. 18 నుంచి 19. ఇక్కడ పచ్చిగా ఉంది మీరు అన్నట్టు. ఆ కుప్పలకెళ్ళి తెచ్చిన ఇది ఇరిస్తే 20,000 కష్టంగా ఇరిసిన దీనికి లోపల మాయిశ్చర్ ఉంది. సో సుదీర్ఘ పోరాటం ఫలితం ఉన్నదంటారా లేదా? ఒక మాట ఫలితం ఉంది. ఫలితం ఉంది. ఇప్పుడు మీరు సంవత్సరం అయిపోయింది టర్మరిక్ బోర్డు చైర్మన్ అయ్యి. రైతులకి క్వాలిటీ సీడు లభిస్తానికి మనం ఏం చేస్తున్నాము? టర్మరిక్ బోర్డు తరఫున అన్ని రాష్ట్రాల్లో కూడా రీసెర్చ్ సెంటర్తో టైఅప్ చేసుకుంటున్నాం. మన దగ్గర కమర్పల్లిలో రీసెర్చ్ సెంటర్ ఉంది. వాళ్ళు నూతన వెరైటీలు అనేకం తెచ్చినప్పటికి కూడా గత అనేక సంవత్సరాలుగా పండిస్తున్నటువంటి ప్రాంతంలో ఎర్రగుంటూరు, అది ఇప్పుడు ఆర్మూర్ వెరైటీగా దానికి మన జిఐ ట్యాగ్ అప్లై చేసినాం. ఎర్రగుంటూరునే పండిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి నూతన వెరైటీలు వచ్చినప్పటికీ దీనికి ఆల్టర్నేటివ్ రావడం లేదు. ప్రతిభ అనేది ఒక వెరైటీ వచ్చింది, దాంట్లో కొర్కుమెంట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రైతులు దానికంటే ఇదే బాగుంటుందన్న ఉద్దేశంతోనే సాంప్రదాయబద్ధంగా ఇదే. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులతో కలిసి జీవన్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని, ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో ఆర్మూర్ను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరిగిందని, 2 ఏళ్ల కాంగ్రెస్ బీజేపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన లభిస్తుందని, బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. లైట్లు పెట్టి ఆ రోజు బతుకమ్మ రోజు ట్యాంక్ బండి మీద మీరు అందరూ వస్తేనని మాట్లాడితే ఎంత గమ్మత్ కొట్టింది. అరుంధతి నగరాలు చెప్తున్నారు లైట్ బుగ్గలు ఎత్తుకపోతున్నారు. ఏం కర్మ పట్టే ఆర్మూర్కి ఇట్లాంటి ఆర్మూర్ ఎట్లా అయిపోయాయి? మీ బిడ్డని గెలిపించిన తర్వాత 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి ఏ ఒక నా తల్లి చెల్లె ప్రైవేట్ హాస్పిటల్ వేసుకోకుండా మీ బిడ్డలకు ఉచితంగా డెలివరీ చేయించింది మీ బిడ్డ జీవన్ రెడ్డి కాదా? ఇచ్చింది కేసీఆర్ కాదా? 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. 2,000 ఇస్తానని ఇచ్చిండా? ఆమెకిత్తా బాపకిస్తానని ఇచ్చిండా? అందుకోసమే కాంగ్రెస్ వాళ్ళు వస్తే 25 నెలల నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలా, ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు బాకున్నారు. ఓటుకు 5,000 ఇచ్చిన ఇంకా 95,000 ఇవ్వాలని సీపీర్ కట్టే యూపీ కూటీలు ఇస్తాను ఇచ్చిండా? అన్ని లంగా మటలు లఫంగా మటలు. ఇంకా సిద్ధుల గుట్టలు ఉంటే చెప్తున్నాను, ఏది ఇవ్వలేడు. ఒక్క ఓటుకు 3 జీతగాలు మీకు. 1 మా అక్క, 2 నర్సన్న, 3 జీవన్ రెడ్డి. నర్సన్న కాదు మీ 35వ వార్డు కౌన్సిలర్, మీ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాదు, నేనే మీకు గల్లీ కౌన్సిలర్ అంటున్నాను. జీవన నాయకత్వం మీ కౌన్సిలర్ ఎవరు? గట్టిగా మీకు ఏ వచ్చినా జనతా గ్యారేజ్ లో అర్ధరాత్రి 24 గంటలు 365 రోజులు మీరు నన్ను మళ్ళీ గెలిపించేదాకా మీ గల్లికించి ఓనివ్వను. చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కారు గుర్తు కోటేయండి అమ్మ. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా దేశానికి దాసోహమై భారతదేశానికి అన్యాయం చేస్తున్నారని కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో
టీయూసీఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, కాంగ్రెస్ కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, ఆయా రాజకీయ పార్టీల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమెరికా దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ భయపడి చాటుమాటు ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు. కార్మికుల శ్రమను ప్రభుత్వం దోచుకుంటూ నిలువు దోపిడీ చేస్తుందన్నారు. 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ టీయూసీఐ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తా ఉందో వారికి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఎస్కేఎం తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 300 సంఘాలకు పైగా కార్మిక చట్టాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మేడే స్ఫూర్తిగా 8 గంటల పని దినాన్ని సాధించుకున్న ఆ చట్టాన్ని గాని పోరాటాల ఫలితంగా మనం ముందు చెప్పినట్లు బ్రిటిష్ కాలంలోనే యూనియన్ పెట్టుకునే హక్కుని, కార్మిక అనుకూల చట్టాల్ని సాధించుకున్న చట్టాన్ని సైతం ఒక కలం కోరుతూ రద్దు చేసి దీనికి కాకమకతో చెప్తా ఉన్నారు. రైతాంగానికి వచ్చేసరికి ఎక్కడ చూసినా కానీ దీర్ఘకాలిక పోరాటాలే కానీ అవి ఎప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామో చెప్పలేనటువంటి పరిస్థితి. అంటే రైతాంగం అంతా కూడా ఐక్యం కాలేక ఆ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అంటే మన దేశానికి, చైనాకు, అట్లాగే రష్యా పోరాటాలు చూస్తే రష్యాలో విజయవంతమైందంటే కేవలం కార్మికులు కాబట్టి అది అనుకున్నటువంటి స్థాయిలో విజయవంతమైంది. అదే చైనా చూసుకున్నా విజయవంతం అయినా కానీ తిరిగి విఫలమైంది అని అంటే ఇంకా రైతాంగం అంతా కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ ఒకవేళ అయినా విఫలమైందనే పరిస్థితి. మన దేశంలో కూడా రైతాంగమే 70% ఉన్నారు. అందుకని మన దేశంలో రైతాంగం యూనిట్ ఉన్నారు కాబట్టి అనుకున్నటువంటి ఫలితాలు సాధించినటువంటి పరిస్థితి. కానీ అదే కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో కార్మికులు ఎప్పుడు ఐక్యంగా ఉంటారో వాళ్ళు పోరాటాలు సాధించుకుంటారు. పోరాటాల ద్వారా డిమాండ్ సాధించుకునేటువంటి ఆలోచనతోటి ఇవాళ సంఘాలనే లేకుండా చేయనటువంటి బీజేపీ కుట్రలో భాగం. అపురూప వెంకటేశ్వర స్వామి 14వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మాగ్లూర్ మండలంలోని మామిడిపల్లి శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి దేవాలయం 14వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీవారికి ఉత్సవారంభం, స్వప్న, తిరుమంజనం, అలంకార సేవ, శ్రీవారి దర్శనం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యజ్ఞకులు పంచాంగం శ్రీధరాచార్యులు మాట్లాడుతూ నేటి నుంచి 7వ తేదీ వరకు ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని, జిల్లాలోని భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పవన్ కుమార్, కల్లగుట్ల శ్రావణ్ కుమార్, వేద పండితులు, అగమ పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు కుమారస్వామి, ఆలయ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ అమృతలత పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, శ్రీ 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 త్రిదండి జన శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి వారి దివ్య మంగళాశాసనాలతో మన నిజామాబాద్కి దగ్గరలో మామిడిపల్లిలో వేంచేసినటువంటి మన అపురూప వెంకటేశ్వర స్వామి వారి దివ్య 14వ బ్రహ్మోత్సవములు, చతుర్దశ బ్రహ్మోత్సవాలని భాగవత ఆచార్య గంగర రూపంగా మనం ప్రారంభించడం జరిగింది. ఈ రోజున విశేషంగా మన యొక్క అపురూప వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉదయము కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వకుండా తనకు అన్యాయం చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2వ వార్డులో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకుంటానని మాజీ కౌన్సిలర్ వనం శేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వనం శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించవద్దని కోరారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2వ వార్డు నుండి తాను బరిలో ఉన్నానని, ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. యువకులు సైతం కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని, తనకు జరిగిన అన్యాయమే పార్టీలో అందరికీ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూత్ నాయకులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. వారు చేసిన మోసాన్ని మీరు గ్రహించి నాకు న్యాయం చేయండి. దయచేసి
నాకు న్యాయం చేస్తేనే మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాళ్ళు మీరు దయచేసి ఒకటి ఆలోచించండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, యూత్ పౌరులారా, మీరు పార్టీకి సేవ చేస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీకి తగిన గుర్తుతో మీకు ఉండదు. నాకు జరిగిన నష్టం మీకే ఉంటుంది. దయచేసి చూడండి, నేను ఇదొకటే చెప్తున్నా, ఎవరిని నమ్మకండి, దయచేసి ఎవరిని నమ్మకండి. ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మరి మాలాంటి కష్టపడి యువకులకు మరొకసారి మీరు అవకాశం ఇవ్వాలా. మేము ప్రజా సేవలో ఉంటాం, ప్రజల సేవకే అంకితమవుతాం, ప్రజల కొరకే మేము కొట్లాడతాం. కాబట్టి మాలాంటి వాళ్ళని గెలిపించుకోండి. మీరు తప్పకుండా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆదర్శనగర్ కాలనీ 25వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి నిమ్మల పూజా జలంధర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మహిళలతో ఆప్యాయంగా మాట్లాడి కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగిందని, ప్రజలు తనను గెలిపిస్తే దైవ సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటానని, కాలనీని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నరేందర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఉన్నారు. మళ్ళా పూజా జలంధర్ యాదవ్ 25 వార్డుగా కాంటెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నిలబడ్డాను. ప్రయత్నం ఉన్నంత వరకు నేను అన్ని రకాలుగా ప్రజలకు సహాయం చేస్తా అని వచ్చాను. సేవా కార్యక్రమం చేయడానికే వచ్చాను. అందరూ దయచేసి అందరూ సపోర్ట్ చేసి కారు గుర్తుకే ఓటేయమని చేస్తున్నాను. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. గెలిపించినాక నేను మీకు సమస్యలన్నీ తీరుస్తానని, ప్రజల సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇస్తున్నాను. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ మండల పాల్దా గ్రామ సర్పంచ్ మున్నూరు ప్రభాకర్, ఉప సర్పంచ్ మల్లారం రమేష్లు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖానాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు మోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ పాల్దా గ్రామం అంటేనే వ్యవసాయం, రాజకీయం. గత పాలకుల చేతిలో పాల్దా గ్రామం, ఖానాపూర్ డివిజన్లు పాలనకు దూరమైపోయాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు వారి పేరుపైనే ఇచ్చి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే సంకల్పంతో ఉన్నారు. 11న జరగబోయే సాధారణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ని భారీ మెజారిటీతో గెలిపించాలని, అభివృద్ధి ఇంకా జరిగేలా చూసుకోవాలని కోరారు. పాల్దా గ్రామంలో ఖానాపూర్, కాలూర్ డివిజన్లో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసేలా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, మీకు ఎల్లప్పుడూ మంచి చెడులో తోడు ఉంటానని చెప్పారు. పాల్దా గ్రామం నుండి మరి ప్రజల మన్ననను పొంది గ్రామస్తులందరూ ఏకాభిప్రాయంతో ఏకాగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి ఆ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి తమ్ముడు మున్నూరు ప్రభాకర్ గారు, వారితో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, మరి ఆ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ, జనార్దన్ కావచ్చు, ఆనంద్ కావచ్చు, అదేవిధంగా మరి నరేందర్ కావచ్చు, చాలామంది పెద్దలు ఉన్నారు, జీవన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు చాలామంది. రాజస్థాన్లోని పలు ఆలయాలను నందిపేట కేదారానంద స్వామీజీ సందర్శించారు. రాజస్థాన్లోని నందిపేట శ్రీ కేదారానంద స్వామీజీ పర్యటించారు. పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సాధు సంతులతో సమావేశమయ్యారు. ఆధ్యాత్మికతతో శాంతి చేకూరుతుందని, మనశ్శాంతి కలుగుతుందన్నారు. విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు అంటే భయం వీడి ఆత్మవిశ్వాసంతో బాగా చదవాలని, సంకల్పమే సకల విజయాలకు మూలమని శ్రీ కావ్య సమైక్య వ్యవస్థాపకులు మధుసూదన్ రావు అన్నారు. సత్యశోధక్ పాఠశాలలో కావ్య విద్యా విషయక సమాఖ్య నిజామాబాద్ వారు పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించి ఉచితంగా స్టడీ మెటీరియల్స్ను అందజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ నరసయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో కావ్య సమైక్య వ్యవస్థాపకులు మధుసూదన్ రావు ప్రసంగిస్తూ విద్యార్థులు పరీక్షల పట్ల ఉన్న భయాన్ని వీడి మిగిలిన ఈ నెల రోజుల కాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా చదువుతూ పునశ్చరణ చేసుకుంటే మంచి మార్కులను సులభంగా సాధించవచ్చని తెలిపారు. ప్రతి సబ్జెక్టులోని ముఖ్యమైన అంశాలని
ప్రశ్నలను ఎలా అవగాహన చేసుకొని చదవాలనే మెలకువలను మధుసూదన్ రావు తెలిపారు. విద్యార్థులు సానుకూల దృక్పథంతో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణ పట్టుదలతో ప్రయత్నించాలని అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందూర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఇండోర్ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ విశాలాకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరీష్ స్వామి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని తొలి దశలో గుర్తించి చికిత్స చేయించుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చని అన్నారు. పొగాకు, గుట్కా, ధూమపానం సేవించడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధి వస్తుందని అన్నారు. ఈ వ్యాధి నుండి రక్షించుకోవడానికి వాతావరణ కాలుష్యం నుండి రక్షించుకొని మంచి పోషకాహారాన్ని తీసుకొని పరిసరాలు శుభ్రంగా ఉండాలని అన్నారు. గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే 20 సంవత్సరాలు పైబడిన మహిళలందరూ గర్భాశయ పరీక్షలు చేయించుకొని హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొని వైద్యులచే సలహాలు తీసుకోవాలని తెలిపారు. నేటి అధునాతన ప్రపంచంలో రసాయన జనక ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, మద్యపానం, ధూమపానం అలవాట్లు అనేక రకాల క్యాన్సర్లకు దారి తీస్తున్నాయని ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి తెలుసుకొని మత్తు పానీయాలకు దూరంగా ఉండి మంచి పోషకాహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. జీవనశైలి విధానంలో మార్పు చేసుకొని ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు జీవనశైలిలో మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, యోగా మరియు ప్రాణాయామం చేయడం మంచిదని సూచించారు. అనంతరం క్యాన్సర్ వ్యాధి అవగాహన కరపత్రాలు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాలాకుల ఆవిష్కరణ చేశారు. మరియు క్యాన్సర్ వ్యాధిని జయించిన వారిని శాల్వాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ నవీన్ మల్లు, క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ కార్తిక్, డాక్టర్ అరవింద్, డాక్టర్ అమర, దీపిక మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ఇలాంటి కంపారిటివ్గా పెస్టిసైడ్స్ వాడుతున్న దేశాల్లో అత్యధిక మోతాదులో వాడుతున్నది ఏంటంటే ఏషియన్ కంట్రీస్. అందులో మనకు ముఖ్యంగా ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, బర్మా ఇలాంటి పరిసర ప్రాంతాల్లో అవగాహన లేక రైతులు అనేది పెస్టిసైడ్ విపరీతంగా వాడుతున్నారు. దానివల్ల ఆ పెస్టిసైడ్ వాడినే మన ప్లేట్లోకి వస్తున్నాయి. ఆ ప్లేట్లోకి వచ్చినప్పుడు మనం తింటున్నాం, మనం తిన్న తర్వాత అది క్యాన్సర్స్గా మారుతున్నాయి. రెండవది ఏంటంటే మన చేతులారా మనం చేసుకుంటాం. మనం ఏం చేస్తాం, పొద్దున్న లేవగానే చాలామందికి మనకి ఇంట్లో పాలు ఎలా వస్తాయో లిక్కర్ షాపులలో పాల కంటే ముందు, టీ తాగే కంటే ముందు మన పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ లిక్కర్ షాప్ ఓపెన్ చేశారా లేదా చూడడము, తర్వాత పాన్ డబ్బా దగ్గర ఎక్కడ సిగరెట్ దొరుకుతుంది, ఎక్కడ పంపాలు దొరుకుతుంది అనేది చూడడం అనేది నేను చూస్తున్నాను. మా దగ్గర వచ్చారు చాలామంది పేషెంట్లు అంటారు, నేను చాలామంది వస్తారు, వీళ్ళు వచ్చిన వాళ్ళు తంబాకు తింటామంటే అవును తింటామంటే మరి పల్లెల్లో అట్లా ఉన్నాయంటే సార్ మీకు తెలియదా, తంబాకులు మంచిగా కాల్చి పౌడర్ చేసి దాంట్లో కొంచెం సుగంధ ద్రవ్యాలు వేసి మంచి పళ్ళు తోపితే ఎంత తెల్లగా వేసారని మాకు చెప్తారు చాలా మంది. కానీ అదేమిటది అట్లా. సిరికొండ మండల కేంద్రంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖను తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో సిఈసి చదువుతున్న విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు విద్యార్థులకు బ్యాంకింగ్ వ్యవస్థ, పొదుపు ఖాతాలు, కరెంట్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లోన్లు, ఏటీఎం వినియోగం, డిజిటల్ లావాదేవీలు, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ వంటి అంశాలపై విపులంగా వివరించారు. డబ్బును ఎలా ఆదా చేయాలి, ఆర్థిక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, భవిష్యత్తులో ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి అవసరమైన చర్యలపై విలువైన సూచనలు అందజేశారు. విద్యార్థులు బ్యాంకింగ్కు సంబంధించిన తన సందేహాలను బ్యాంక్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బ్యాంక్ అధికారులు విద్యార్థుల ప్రశ్నలకు ఓర్పుతో సమాధానాలు ఇచ్చి ప్రాయోగికంగా బ్యాంకు కార్యకలాపాలను చూయించి అవగాహన కల్పించారు. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుందంటే అప్పులు ఇవ్వడము, మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకోవడం. ఇక్కడ బ్యాంక్లో ఏం జరుగుతుంది, కస్టమర్స్ ఉంటారు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి మనం డిపాజిట్ తీసుకుంటాం, అంటే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ వచ్చి వాళ్ళు బ్యాంక్లో జమ చేస్తారు. అదే డబ్బుని మనం వేరే కస్టమర్కి ఎవరికైతే అవసరం ఉందో, ఇప్పుడు క్రాప్ లోన్ కానివ్వండి, వాళ్ళకి పర్సనల్ లోన్ కానివ్వండి, కార్లు కొనుక్కోవడానికి, హౌసింగ్ లోన్ కొనుక్కోవడానికి, దేనికి సంబంధించిన ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి అనుకోండి, స్వయం సహాయక సేవా కేంద్రాలు అంటాం కదా, ఇప్పుడు డాక్రా గ్రూప్లలో మీ మదర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అంటే ఫినాన్షియల్ డబ్బుకు సంబంధించిన ఎటువంటి రొటేషన్ అయినా సరే అది మన బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. సో అంటే మన ఇండియాలో ఇప్పుడు ఇండియాలో ఏదైనా బిగ్గెస్ట్ ఎకానమీ ఉందంటే ఇప్పుడు మనకు ఆర్థిక సంబంధించిన ఫినాన్షియల్ ఎకానమీ మాత్రమే మనది లార్జెస్ట్ ఎకానమీ అన్నమాట.
ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు మార్కెట్ను సందర్శించిన ఎంపీ అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్లో పలు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే. బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం ఖాయం. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీలను నమ్మవద్దు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్న రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.